రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 741 తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్కి అయితే ఆల్మోస్ట్ చాలా మంది అయితే కరెక్ట్ సమాధానం చెప్పారు. ఎస్, బ్లైండ్ పీపుల్ కోసం, బ్లైండ్ పీపుల్ ఐడెంటిఫై కోసం మనకి ఈ నాట్స్ లాగా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాడ్ అని అంటూ ఉంటాం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో నిన్న అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి శాంసంగ్ గెలాక్సీకి సంబంధించినటువంటి డివైజెస్ అన్నిటిలో మీరు ఏ డివైజెస్కి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ స్టార్ట్ చేసి ఈరోజు అంతా కూడా లాంచ్ ఈవెంట్ లాగా ఉంటుంది. సో శాంసంగ్ అనేది లాస్ట్ చెప్దాం, దానికంటే బిఫోర్ రెగ్యులర్ న్యూస్ని అయితే మనం కంటిన్యూ చేసి లాస్ట్లో శాంసంగ్కి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ అంతా కూడా కవర్ చేస్తాను. సో మొదటిగా ఐకు దగ్గర నుంచి ఐకు 8 మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి అతి త్వరలో లాంచ్ కాబోతుంది చైనాలో, ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా. ఇన్ఫ్యాక్ట్ ఐకు నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కింద దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అన్ని మీకు తెలిసినాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్లస్ UFS 3.1 LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వచ్చేటప్పటికి శాంసంగ్కి సంబంధించినటువంటి E5 కేటగిరీకి సంబంధించినటువంటి 2K డిస్ప్లే 6.67 ఇంచెస్కి సంబంధించి, అండ్ ఇందులో LPTO టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 1 హెడ్స్ రిఫ్రెష్ రేట్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ దాకా ఇది మాక్సిమం మనకు సపోర్ట్ చేయడంతో పాటు డీసీ డిమ్మింగ్ ఫీచర్ని కూడా మనకి ఇందులో తీసుకొని రాబోతున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే మరొక 16 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మనం క్యాప్చర్ చేసుకుంటూ ఉంటే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వైర్ ద్వారా, వైర్లెస్ వచ్చేటప్పటికే 50 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. క్వైట్ సిమిలర్ Mi Mix 4 ఏదైతే ఉందో అదే విధంగా, కాకపోతే అందులో మనకి ఇంకొంచెం బెటర్ కెమెరా డిపార్ట్మెంట్ అంటే అండర్ డిస్ప్లే కెమెరాస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఈరోజు లీక్ అయింది. ఇందులో మనకి 8+ 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ సుమారుగా 5,999 వాన్స్, 5,299 వాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 60,000 రూపాయల బడ్జెట్లో వచ్చేటువంటి అవకాశం ఉందంట. కానీ 60,000 రూపాయల బడ్జెట్కి మన ఇండియాలో ఐకు మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తారా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేపు మన గూగుల్ దగ్గర నుంచి. గూగుల్ అతి త్వరలో మన ఇండియాలో చాలా కాలం తర్వాత 3 ప్రొడక్ట్స్ని అయితే తీసుకొని రాబోతుంది. దీంట్లో గూగుల్ పిక్సెల్ 6ని తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఒకవేళ దీన్ని కూడా తీసుకొస్తే టోటల్లీ 4 ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో మొదటిగా మీరు చూసారంటే గూగుల్కి సంబంధించినటువంటి నెస్ట్ని మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు ప్యారలల్గా గూగుల్ పిక్సెల్ బడ్స్ని అండ్ అట్ ద సేమ్ టైం క్రోమ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ జనరేషన్ టీవీ స్టిక్ ఉంది చూసారా, దీన్ని కూడా అఫీషియల్గా వీళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. ఇక నేను ఇందాక మీకు చెప్పినట్లు దీంతో పాటు ప్యారల్గా గూగుల్ పిక్సెల్ 5a మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. కానీ 6 సిరీస్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. సో అతి త్వరలో ఈ ఈవెంట్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ 200 వాట్స్కి సంబంధించినటువంటి వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీరు ఆల్రెడీ వినున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఈ టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకొని ఉన్నాం. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 120 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీలో మనకి సపోర్ట్ చేస్తున్నాం. 0 to 100% ఛార్జింగ్ కేవలం అంటే 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ అయితే 8 minutesలోనే ఛార్జ్ అవుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయింది. అంటే మేబీ మనకి ఇది ఫ్యూచర్ అంటే నెక్స్ట్ మరొక 6 monthsలో మన ముందుకు రాబోతున్నటువంటి Mi Mix 5 సిరీస్లో వీటిని చూసినా, లేదా MI 11 కాకుండా MI 12 అల్ట్రా సిరీస్లో వీటిని చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మోటరోలా దగ్గర నుంచి. మోటరోలా ఈ మంత్ 17వ తారీఖు మన ఇండియాలో 2 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకటి వచ్చేటప్పటికి మోటో ఎడ్జ్, మరొకటి వచ్చేటప్పటికి మోటో ఎడ్జ్ ఫ్యూజన్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రైస్ అనేది ఈరోజు లీక్ అవడం అయితే జరిగింది. ఇవైతే లాంచ్కి సిద్ధమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8 సిరీస్ ప్రాసెసర్స్తోనే ఇవి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మనకి 6+ 128GB మోటో ఎడ్జ్ వచ్చేటప్పటికే వీళ్ళు 21,499 రూపాయలకి, అలాగే 6+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 24,000 రూపాయలకి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. వేరే ఇక్కడ ఫ్యూజన్ విషయానికి వచ్చారంటే ఇది కేవలం ఒకే ఒక వేరియంట్ 8+ 128GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 30,000 రూపాయలకి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే, ఎవరైతే ఆండ్రాయిడ్ 1 ఎక్స్పీరియన్స్ కోరుకుంటుంటారో, అది కూడా మోటరోలా నుంచి కోరుకుంటుంటారో వాళ్ళకైతే ఇది మంచి ఫ్యూచర్స్ అంటే మంచి
ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. వీళ్ళు ఏమేమి వాటితో తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చి మనకి OnePlus దగ్గర నుంచి, OnePlus మీ అందరికీ తెలిసిందే మన గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో, అంటే చైనాలో వచ్చేటప్పటికి వీళ్ళు హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్, గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కూడా మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా మీరు చూసారంటే చైనాలో వీళ్ళు హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసేసి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ప్యారలల్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది OnePlus 9 సిరీస్. ఇక ఈ పరంపరని వీళ్ళు కంటిన్యూ చేస్తూ OnePlus 8 సిరీస్ అంటే 8 అలాగే 8T సిరీస్ అన్నిటిలో కూడా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఓఎస్ అప్డేట్ని రోల్అవుట్ చేయబోతున్నారంట. కంగారు పడకండి, ఇది వచ్చేటప్పటికి కేవలం చైనాలో మాత్రమే. సో గ్లోబల్లీ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ అక్కడ సక్సెస్ అయింది అన్నట్లయితే మేబీ ఫ్యూచర్లో మన ఇండియా అలాగే గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని రోల్అవుట్ చేసినా ఆశ్చర్యపడాల్సి లేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచే మన ముందు తీసుకొస్తున్నారు కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు, కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తే ఒక OnePlus సిరీస్లో మీరు లైక్ చేస్తారా చేయరా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చెప్పు మనకు వాట్సాప్ నుంచి, వాట్సాప్ ఒక సరికొత్త అప్డేట్ని అతి త్వరలో రోల్అవుట్ చేయబోతుంది. మరి వీళ్ళైతే ప్రస్తుతం వీళ్ళు శాంసంగ్ వాళ్ళతో టైఅప్ అయ్యి, అది కూడా ఎక్స్క్లూజివ్గా శాంసంగ్ Z Fold 3, Z Flip 3 ఉన్నాయి చూసారా, ఈ రెండు మొబైల్ ఫోన్లోనే సపోర్ట్ చేసే విధంగా ఒక ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ యాపిల్ నుంచి వాట్సాప్ చాట్ హిస్టరీ ఉంటుంది చూసారా, ఇవన్నీ కూడా మీరు ఆండ్రాయిడ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే వీళ్ళు ఆండ్రాయిడ్లో కేవలం ఈ శాంసంగ్ ఈ సెలెక్టెడ్ మోడల్స్కి మాత్రమే ఇస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో అన్ని మోడల్స్ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. మరి ఈ రెండు మోడల్కి సంబంధించినటువంటి కొలాబరేషన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకే తెలియాలి. సో ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం శాంసంగ్ ఫాలోడ్ బై అన్ని డివైజెస్లో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు OTA కేబుల్ కనెక్టివిటీ కూడా కావాలంట. మేబీ ఫ్యూచర్ OTA ఆన్ ద ఎయిర్లో వీళ్ళు చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో నెక్స్ట్ చెప్పు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి, ట్విట్టర్ అతి త్వరలో మన ముందుకు ఒక సరికొత్త ఫ్యూచర్ని అయితే తీసుకొని రాబోతుంది. సో ఇప్పుడు మీరు కింద చూసారంటే హోము, అలాగే సెర్చ్, అలాగే నోటిఫికేషన్, అలాగే మెసేజ్ చూస్తుంటారు కదా. సో అలాగే స్పేస్ బటన్ని కూడా అక్కడ మనకి యాడ్ చేయడంతో పాటు సరికొత్త ఫాంట్స్ని కూడా ట్విట్టర్ స్పేస్లో మన ముందు, అంటే ట్విట్టర్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో సరికొత్తగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు. ఇంతకీ నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా లెట్ మీ నో. కింద డిస్క్రిప్షన్లో నా ట్విట్టర్కి సంబంధించినటువంటి అకౌంట్ పెడతాను, ఫాలో. ఇక నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా శాంసంగ్ లాంచ్ ఈవెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి, లేదు అన్నట్లయితే దట్స్ అప్ టు యూ. సో శాంసంగ్ కంపెనీ నిన్న రాత్రి జరిగినటువంటి ఈవెంట్లో ఓవరాల్గా మనకి 4 ప్రొడక్ట్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. దీంట్లో 2 స్మార్ట్ ఫోన్స్ని, 2 వాచెస్ని, అలాగే ఒక TWS బడ్స్ని అండ్ 1 UI 3.0ని కూడా వీళ్ళు ఈ డివైజెస్తో షిప్ చేయబోతున్నారని చెప్పి తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డింగ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ Fold 3 మొబైల్ ఫోన్ నిజంగా చెప్పాలన్నట్లయితే ఇన్నోవేషన్గా, అంటే దీంట్లో అండర్ డిస్ప్లే కెమెరా అండ్ అట్ ద సేమ్ టైం ఫోల్డింగ్ ఫోన్లో వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే ఇది సింప్లీ సూపర్. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి S Pen కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ వీళ్ళు కూడా యాపిల్ తోవలోనే సో బాక్స్లో ఛార్జరు కేబుల్ని అయితే కేబుల్ ఇస్తున్నారు, ఛార్జర్ని అయితే వీళ్ళు రిమూవ్ చేస్తున్నారు. మళ్ళీ కావాలంటే అదనంగా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ యాక్సెసరీలో S Pen అలాగే దీనికి సంబంధించినటువంటి కేస్ కూడా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్లోకి వెళ్ళారంటే దీంట్లో మనకి 2 స్క్రీన్స్ ఉంటాయి. తెలుసు కదా మీకు, ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 7.6 ఇంచెస్, అలాగే దీన్ని క్లోజ్ చేసినప్పుడు 6.2 ఇంచెస్. సో 6.2 ఇంచెస్ స్క్రీన్ ఏదైతే ఉందో HD+ డిస్ప్లే మాత్రమే మనకు రావడం జరుగుతుంది. వేర్ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ 2K డిస్ప్లే, ఫ్లెక్సిబుల్ OLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. సో దీంట్లో మీకు Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్, LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్తో 12GB ర్యామ్ మినిమం, అలాగే 256 అలాగే 512GB ఆఫ్ స్టోరేజ్ వేరియంట్లో కూడా మనకి ఫోన్స్ అయితే దొరకనున్నాయి. వేర్ 4400 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఛార్జింగ్ వచ్చేటప్పటికే కేవలం వీళ్ళు వైర్లో 25 వాట్స్ మాత్రమే తెచ్చారు. వేర్ వైర్లెస్లో వచ్చేటప్పటికే 15 వాట్స్ ఆఫ్ అవుట్పుట్. సో ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో నాకు కొంచెం కాంప్రమైజ్ అయ్యారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ ఫోన్ కొత్త టెక్నాలజీ కాబట్టి. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో. ఓవరాల్గా డివైస్ వెయిట్ వచ్చేటప్పటికి 279 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. విత్ NFC అలాగే అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. లైక్ సామ్సంగ్ ట్యాగ్స్ ఉంటాయి చూసారా, సో వాటిని కూడా మీరు దీనిలో అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే విత్ బ్లూటూత్ 5.2 టెక్నాలజీ. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ US ప్రైజింగ్ అయితే చెప్పారు, కానీ మన ఇండియన్ ప్రైజింగ్ అయితే చెప్పలేదు. మరి లాంచ్ ఈవెంట్ ఇండియాలో కూడా చెప్పారు కాబట్టి మన ఇండియన్ ప్రైజింగ్ కూడా చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేటప్పటికి $1799, అంటే అక్షరాల $1,33,000. మన ఇండియాలో వచ్చేటప్పటికి సుమారుగా $1,85,000 దాకా వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.
ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక దీంట్లో జెడ్ ఫ్లిప్ 3 అంటే ఫ్లిప్ మోడల్స్ ఉంటాయి చూసారా, చిన్న స్క్రీన్ వాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. డిజైన్ అయితే చాలా 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 బాగుంది. అఫ్ కోర్స్ ఇన్నోవేషన్ కూడా బాగుంది. ఇందులో కూడా మరొక డ్యూయల్ స్క్రీన్ అంటే చిన్న స్క్రీన్, నోటిఫికేషన్ స్క్రీన్ అని కూడా అనుకోవచ్చు. సో దీన్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లేని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకోటి 1.9 ఇంచెస్కి సంబంధించినటువంటి చిన్న స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది. వేరే 8GB ఆఫ్ ర్యామ్ అలాగే 12GB ఆఫ్ ర్యామ్. ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128GB అలాగే 256GB ఇట్లా 2 వేరియంట్స్లో ఈ ఫోన్ అయితే దొరకనుంది. 10 మెగాపిక్సెల్ ప్రైమరీ అలాగే 12 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 3300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్ ఛార్జింగ్ అండ్ అట్ ద సేమ్ టైం 10 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దీంట్లో మీరు చూసారంటే IPX8 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, NFC అలాగే మనకి అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ, ఇలాంటి ఫ్యూచర్స్ అన్ని కూడా వెరీ కామన్గా అయితే మనం చూస్తాం. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో $999 అంటే మన ఇండియన్ కరెన్సీ సుమారుగా 75,000 రూపాయల దాకా, హై అండ్ వేరియంట్ వచ్చేప్పటికే $1,100 దాకా మన ముందు తీసుకొచ్చారు. సో మోస్ట్లీ మన ఇండియాలో ₹1,00,000 దాకా ఇందులో హై అండ్ వేరియంట్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు ఇది వచ్చేటప్పటికే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అంటే జస్ట్ మీరు ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేశారంటే 6 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే సుమారుగా ₹11,100 మన ఇండియన్ మార్కెట్లో US మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫాలోడ్ బై మన ఇండియాకి కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 దీంట్లో 2 మోడల్స్ని మన ముందుకు లాంచ్ చేస్తారు. వాచ్ 4 ఒకటి, వాచ్ 4 క్లాసిక్ ఒకటి. సో క్లాసిక్ అంటే కొంచెం ట్రెడిషనల్ వాచ్ లాగా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి కాలింగ్ ఫీచర్ అలాగే ఈసిమ్ సపోర్ట్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక మిగతావన్నీ మీ అందరికీ తెలిసింది SpO2 లెవెల్ సెన్సార్స్, అలాగే దీంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీ అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా క్వైట్ వెరీ కామన్. అండ్ 12 days బ్యాటరీ బ్యాకప్తో ఈ డివైజెస్ అయితే మన ముందుకు రానున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అంటే ఇవి నార్మల్ వచ్చినప్పటికీ, అంటే క్లాసిక్ ఎడిషన్ కాదు, నార్మల్ ఎడిషన్ వచ్చేప్పటికి $250, అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తారంటే $18,500 దాకా. అలాగే $349కి క్లాసిక్ సిరీస్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ సేల్ డేట్లు కూడా వీళ్ళేం అనౌన్స్ చేయలేదు. సో త్వరలో తీసుకొస్తామన్నారు. ప్రీ బుకింగ్స్ అయితే నిన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ సూన్ మన ఇండియాలో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రైజ్ అనౌన్స్మెంట్ మాత్రమే జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ప్రైజింగ్ అయితే పర్వాలా, US ప్రైజింగ్తో కంపేర్ చేశారంటే, కానీ మన ఇండియన్ ప్రైజింగ్ ఎంత తెస్తారు అనేదే మ్యాటర్స్ ఇక్కడ. సో మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ₹1,50,000 ₹1,80,000 తక్కువ అన్నానంటే, వీళ్ళు ప్రీవియస్లీ ఫోల్డ్ 2నే సుమారుగా వీళ్ళు ₹150,000 దాకా మన ఇండియాలో లాంచ్ చేస్తారు కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఈ ప్రైజింగ్ ఇంక్లూడింగ్ అండర్ డిస్ప్లే కెమెరాతో మన ముందుకు వస్తుంది కాబట్టి తక్కువని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.